హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజారావు టాక్స్. నీలిమేఘ శ్యామ ఇది ఒక డ్రామా రొమాన్స్ అండ్ లైట్ కామెడీగా వెళ్తూ ఉంటుంది. పర్లేదు ఫ్రెండ్స్, బాగానే ఉంది. వన్ టైం చూడవచ్చు అనిపించింది. ఓవరాల్గా చూసిన తర్వాత ఫ్యామిలీతో కూడా చూడవచ్చు. ఎటువంటి మసాలా స్క్రాప్ అయితే లేదు. అసలు బేసిక్ కాన్సెప్ట్ ఏంటి, సినిమా ఎలా ఉంది, సింపుల్ క్లారిటీ చెప్తా. ఈ లోపు ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొట్టేసండి. జెన్యూన్ మూవీ రివ్యూస్ అని మన ఛానల్లో ఉంటాయి. అలాగే బ్రేక్అవుట్ మూవీ రివ్యూ కూడా పెట్టాను, ఆల్రెడీ చూసేయండి ఫ్రెండ్స్. ఓకేనా, నైట్ 3 hours 2 మూవీలు చూడడం జరిగింది. ఓకేనా, కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. ఇంకా బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, హీరోకి హీరో ఫాదర్కి చిన్న క్లాషెస్ రావడం, చిన్న గొడవల్లాగా జరగడం. అంటే మరీ అంత పెద్ద కాదు, లైట్గా. మనోడు ఏంటంటే ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడం కోసం, కొంచెం ఫ్రీ అవ్వడం కోసం హిమాలయస్ ట్రెక్కింగ్ వెళ్తాను అనమాట. ఆ ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు హీరోయిన్ పరిచయం అవుతుంది. ఒక గైడ్గా అనేది హీరోయిన్ వస్తుంది అనమాట. హీరోయిన్ చూసి మనోడు అక్కడే ఫ్లాట్ అవుతాడు. ఆ తర్వాత హీరోయిన్తో ఫ్లట్టింగ్ చేసుకుంటూ, కామెడీ చేసుకుంటూ, సిల్లీగా హీరోయిన్ కూడా కొంచెం ఎంటర్టైన్ అవుతూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ ఒక అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ప్లేస్కి వెళ్తారు. అక్కడ స్టక్ అయిపోతారు అనమాట నైట్. ఆ తర్వాత ఏం జరిగింది, మనోడు అమ్మాయి ప్రపోజ్ చేసిన తర్వాత ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేసిందా లేదా అనేది మొత్తం కూడా కాన్సెప్ట్. ఇంకా సినిమా ఎలా ఉంది ఏంటనే మాట్లాడుకోండి. సినిమా మొత్తం కూడా చాలా స్లో, అంటే స్టార్టింగ్ కొంచెం ఇంట్రెస్టింగ్ అని కమిడియన్ సుదర్శన్ ఉంటాడు. అతనితో స్టార్టింగ్లో కొంచెం ట్రాఫిక్ పోలీసులు వాళ్ళ దగ్గర కొంచెం కామెడీగా ట్రై చేస్తూ ఉంటారు. అంటే నేను వస్తా అని చెప్పి కామెడీ ట్రై చేస్తూ ఉంటారు. చాలా బాగా అనిపించింది. ఇంకా తర్వాత కూడా కొంచెం స్లోగానే ఉంటుంది. మనోడు ఇంకా హీరోయిన్ కలిసిన తర్వాత కొంచెం డ్రాగ్గా కొంచెం స్లోగానే ఉంటుంది. బట్ ఓవరాల్గా సినిమా చూసిన తర్వాత, అంటే స్టార్టింగ్ కొంచెం స్లోగా ఉన్నా కూడా క్లైమాక్స్ కొంచెం ఎమోషనల్గా కొంచెం హ్యాపీ ఎండింగ్ అయి ఉంటుంది. పర్లేదు అనిపిస్తుంది. వన్ టైం అయితే ఓవరాల్గా సినిమా చూడొచ్చు అనిపించింది. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ ఇంకా పర్లేదు అనిపిస్తుంటుంది. అంతా ఓకే ఉంది. కానీ ఒక బిలో యావరేజ్ మూవీ ఫ్రెండ్స్, ఒక బిలో యావరేజ్ మూవీ. బట్ ఫ్యామిలీతో కూడా కొంచెం చూడవచ్చు అనిపించింది. అంటే మరి అంత పెద్ద మంచి కాన్సెప్ట్ ఏం కాదు, రొటీన్ కాన్సెప్టే. కొంచెం హిమాలయస్లో ట్రై చేశారనిపించింది. ఇంకా చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, హీరో యాక్టింగ్ కానీ, హీరోయిన్ యాక్టింగ్ కానీ, ఓవరాల్గా సినిమా పర్లేదు, వన్ టైం చూడవచ్చు అనిపించింది ఫ్రెండ్స్. ఓకేనా, ఇంకా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే పక్కన ఇస్తున్నాను, చూసేయండి. ఓకేనా, ఇంకా నా రివ్యూ నచ్చితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ కొట్టేసాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.